విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి శంకరాచారి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం ఏటా నిర్వహించే యజ్ఞంలో కుల మతాలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజలు పాల్గొనాలని కోరారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి శంకరాచారి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం ఏటా నిర్వహించే యజ్ఞంలో కుల మతాలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజలు పాల్గొనాలని కోరారు. ఉదయం మంగళ వాయిద్యాలతో తోరణాలంకరణతో కార్యక్రమం అవుతుందని, జాతీయ పతాకావిష్కరణ, విశ్వకర్మ పతాకావిష్కరణ, విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం విశ్వకర్మ యజ్ఞ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు శ్రీ విశ్వకర్మ యజ్ఞ ఆహ్వాన కమిటీ తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి రాగిఫ్ పని, విష్ణుమూర్తి, లక్ష్మణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవానికి వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, విరాట్ విశ్వకర్మ భగవానికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురుం, విశ్వకర్మ జగచ్ఛేదం, విశ్వకర్మమయం జగత్. శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవానికి నల్లగొండ పట్టణంలోని పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము. అలాగే ఉదయం పూట పతాకావిష్కరణతో మొదలయ్యి మధ్యాహ్నం 1 గంటకు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ముగింపు అవుతుంది. నల్లగొండ పట్టణంలోని సమస్త జనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. జై విశ్వకర్మ. నల్గొండ పట్టణంలోని 5వ రోడ్డు పాలకింద ఎదురుగా విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 15 తారీఖున జరుపబడును. కావున కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కులభేదాలు లేకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై జై విశ్వకర్మ. లోక కళ్యాణార్థము ఈ సృష్టికి మూలమైన విశ్వకర్మ, ఈ యొక్క భూలోకం, ఈ పంచభూతాలకు సాక్షి అయిన విశ్వకర్మ, ఈ అందరికీ సృష్టికర్తే ఆయన. ఏ కులము మతము ఏది చేయాలన్నా విశ్వకర్మ చేసే యొక్క పాత్ర లేనిది ఎవరు ఏ వృత్తి కూడా చేయలేరు. అందువల్ల విశ్వకర్మ సృష్టి లోక కళ్యాణార్థము మా హాస్టల్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థము కులాలకు అతీతంగా ఈ విశ్వకర్మ జయంతి జరుగుతుంది. అందరూ సర్వజనులు సుఖీభవ అన్నట్టు సర్వజనులు వచ్చి తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆయురారోగ్యాలు పెంపొందించుకోవాలని ఆ విశ్వకర్మ కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. 17వ తారీఖున శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవం జరుగును. కాబట్టి ఇటు ఉత్సవంలో మన నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క మహాయజ్ఞము మన లోక కళ్యాణార్థం చేసేటువంటి మహాయజ్ఞం. మరి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నట్లయితే చాలా వారికి ఆయురారోగ్యాలతో చాలా సుఖ సంతోషాలతో కలుగుతారు. మరి అందుకోసం ఆ యొక్క స్వామివారిని దర్శించి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి మధ్యాహ్నం జరిగేటువంటి అన్నప్రసాదం కూడా స్వీకరించి మరి రాగలరని నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా, దీనికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా రావాలి. ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త, మన లోక కళ్యాణార్థం కోసం జరిగేటువంటి మహాయజ్ఞం కాబట్టి దీంట్లో పాల్గొంటే మన అందరూ కూడా ఆయురారోగ్యాలు కలుగును. కాబట్టి ప్రతి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జై. నల్లగొండ జిల్లా కేంద్రంలో 5వ రోడ్డు పాలకేంద్రంకి ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తున్నాం. కనీసం 40 సంవత్సరాల సంధి ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని మేము నల్లగొండలో విశ్వబ్రాహ్మణ సంఘం తరపున జరిపిస్తున్నాం. కాబట్టి దయచేసి నల్లగొండ కుల మత తేడాలు లేకుండా ప్రజలందరూ కూడా ఈ విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే విశ్వకర్మ భగవానుడు అందరికీ దేవుడే, ఒక మా బ్రాహ్మణులకే కాకుండా మానవత్వం అందరికీ కూడా భగవంతుడే. కాబట్టి మీరందరూ కూడా సకల జనులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదం తీసుకొని పోగలరు. దీనికి
అతీతంగా మన మంత్రి వెంకటరెడ్డి గారు, మన సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పి, జాయింట్ కలెక్టరు అందరు కూడా నాయకులు కూడా దీంట్లో ఆహ్వానితులుగా వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా రావాలని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటకు భోజన వసతి కూడా కలుగుతుంది. తప్పకుండా అందరు కూడా రావాలని కోరుకుంటున్నాం.